దేశంలో మట్టి మనుషులుగా వ్యవసాయ కూలీలుగా నిత్యము వివక్షను అనుభవించి బతుకు వెల్లదీస్తున్న లక్షలాది మందికి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగము ఒక వెలుగు నింపింది. కొన్ని లక్షల కుటుంబాలలో వెలుగు నింపిన ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించే దేశంలో బహుజనులందరూ తలెత్తుకొని బ్రతికే పరిస్థితి ఉన్నది. అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళందరికీ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిజంగా దేవుడే. ఎందుకంటే ఎన్నో లక్షల సంవత్సరాలుగా దేవుని కొలిసినా కానీ వారి బతుకులు మారలేదు. కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే దేవుడి వల్లనే వారి యొక్క బతుకులు మారినాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఏమన్నా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు దేవుడే. కాబట్టి అట్లాంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను పార్లమెంటు సాక్షిగా దేశంలో అత్యున్నత మంత్రి పదవి హోదాలో ఉన్న అమిత్ షా గారు పార్లమెంటు సాక్షిగా డాక్టర్ అంబేద్కర్ పేరు బదులు దేవుని నామాన్ని స్మరిస్తే పుణ్యం వస్తుందని అనడము ఈ లక్షలాది కుటుంబాలు, ఈ జనాలని, ఇట్లాంటి బహుజనులను అవమానపరిచినట్టే. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మాదిగ మేధావుల ఫోరం తరపు నుంచి వెళ్ళి అతనిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.